హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఊరిలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతని గురించి ఎవరు అడిగినా ఒకే మాటే చెప్పేవారు. అతను చాలా మంచివాడు, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. చాలా మొండివాడు. రాము ఏదైనా ఒకసారి అనుకున్నాడు అంటే అది ఎవరు ఎంత చెప్పినా వినడు. తాను చెప్పేదే కరెక్ట్ అనుకుంటాడు. ఇంట్లో వాళ్లకు, ముఖ్యంగా అతని భార్య లక్ష్మికి ఇది చాలా కష్టంగా మారింది. లక్ష్మి చాలా సాఫ్ట్ నేచర్, ప్రేమగా మాట్లాడేది, అర్థం చేసుకునేది. కానీ రాము మాత్రం చిన్న చిన్న విషయాలలో కూడా మొండిగా ఉండేవాడు. నేను చెప్పేది జరుగుతుంది, అది అతని ఫేవరెట్ డైలాగ్. ఒకరోజు చిన్న విషయం పెద్ద గొడవ మొదలైంది. లక్ష్మి చెప్పింది, ఇంట్లో ఖర్చులు కొంచెం ప్లాన్ చేసుకుందాం, మనకు ఫ్యూచర్ కోసం సేవింగ్స్ ఉండాలి. రాము వెంటనే కోపంగా, నాకు తెలిసినట్లు నేను చేసుకుంటాను, నువ్వు అనవసర విషయాలలో తల పెట్టద్దు. లక్ష్మి మౌనంగా అయిపోయింది. ఆమెకు తెలుసు, వాదిస్తే ప్రయోజనం లేదు. రోజులు గడుస్తున్నాయి. రాము తన మొండితనంలోనే జీవితం నడిపిస్తున్నాడు. కానీ ఆ మొండితనం వల్ల ఇంట్లో శాంతి క్రమంగా తగ్గిపోయింది. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారిపోతున్నాయి. ఒకసారి లక్ష్మి చాలా బాధగా అడిగింది, నీకు నా మాటలు ఎందుకు వినిపించవు రాము? రాము కాస్త సైలెంట్ అయ్యాడు. కానీ వెంటనే చెప్పాడు, నువ్వు అర్థం చేసుకోలేవు, నేను ఎలా అనుకుంటే అలా చేయాలి. ఆ మాటలు లక్ష్మి మనసుకు బాగా గాయమైంది. ఆమె ఇంకా మాట్లాడడం తగ్గించింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాము తన ఫ్రెండ్ సురేష్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతను ఒక విషయం గమనించాడు. సురేష్ తన భార్యతో చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. చిన్న విషయంలో కూడా ఆమె అభిప్రాయం అడుగుతున్నాడు. ఇద్దరు నవ్వుకుంటూ కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు. రాము ఆశ్చర్యపోయాడు. ఇలా కూడా ఉండవచ్చా అని అతను మనసులో ఒక ప్రశ్న వచ్చింది. తర్వాత సురేష్ అతనితో మాట్లాడుతూనే అన్నాడు, రాము, ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇంట్లో గెలవాలని ప్రయత్నిస్తే చివరికి నువ్వే ఓడిపోతావు, కలిసి గెలవాలి. ఆ మాటలు రాముని లోపల ఏదో తాకాయి. కానీ అతను బయటకు ఏమీ చూపించలేదు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక లక్ష్మి మామూలుగా తన పనుల్లో బిజీగా ఉంది. రాము కాసేపు ఆమెను గమనించాడు. అతను దగ్గరికి వెళ్ళి అడిగాడు, లక్ష్మి, నీకు ఏమైనా చెప్పాలి అనిపిస్తుందా? లక్ష్మి కొంచెం షాక్ అయింది. ఎందుకంటే ఇది మొదటిసారి రాము ఇలా అడిగాడు. ఆమె నెమ్మదిగా చెప్పింది, నాకు పెద్దగా ఏం కావాలి అనిపించదు. నువ్వు నా మాటలు కొంచెం అర్థం చేసుకుంటే అది చాలు. ఆ మాటలు చాలా సింపుల్, కానీ రాముకి అది చాలా కష్టం. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. నేను ఎప్పుడు సరైందే చేస్తున్నాను, లేక నా మొండితనం వల్ల అందరూ బాధపడుతున్నారా అని ఆలోచిస్తున్నాడు. మరుసటి రోజు చిన్న చిన్న మార్పులే వచ్చేశాయి. లక్ష్మి ఏదైనా చెప్పితే వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాస్త వినడం ప్రారంభించాడు. మొదట్లో అతనికి చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే అతను అలవాటు పడిపోయాడు వెంటనే నో చెప్పడానికి. కానీ ఇప్పుడు కాస్త ఆగి ఆలోచించి స్పందించడం నేర్చుకున్నాడు. ఒకరోజు లక్ష్మి మళ్ళీ సేవింగ్స్ గురించి మాట్లాడింది. ఈసారి రాము కోపం పడలేదు. సరే, కలిసి ప్లాన్ చేద్దాం అన్నాడు. లక్ష్మి ముఖంలో చిన్ని నవ్వు వచ్చింది. ఆ నవ్వు రాముకి పెద్ద విజయం లాంటిది. ఇలా రోజులు గడుస్తున్నాయి. రాము పూర్తిగా మారిపోలేదు, కానీ అతను ప్రయత్నిస్తున్నాడు. అదే ముఖ్యమైన విషయం. ఒక సాయంత్రం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. రాము అన్నాడు, నాకు ఒక విషయం అర్థమైంది లక్ష్మి. మొండిగా ఉండడం వల్ల నేను గెలిచినట్టు అనిపించింది, కానీ నిజంగా చూస్తే నేను చాలా కోల్పోయాను. లక్ష్మి మెల్లగా నవ్వి చెప్పింది, ఇప్పటికైనా అర్థమైంది కదా, అది చాలు. ఆ రోజు నుంచి వారి జీవితం కొంచెం కొంచెంగా మారిపోయింది. ఇంట్లో శాంతి పెరిగింది, నవ్వులు పెరిగాయి. రాము ఇంకా కొన్నిసార్లు మొండిగా మారుతాడు, కానీ ఇప్పుడు అతనికి ఒక అలవాటు వచ్చింది. ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.